అబ్బర కొడుకా పోలీస్ స్టేషన్లో ఇంతమంది ముసుగేసుకొని వండుకున్నారు అంటే పోలీసులు బాగానే పనిచేసిన దొంగలను దోపిడీదారులను పట్టుకొని లోపటేసినట్టున్నారు. ఆగో నడుమిట్ల కుక్క కూడా ముడుచుకొని వన్నది కదా. అన్ని స్టేషన్లలో గిట్లనే పోలీసులు పనిచేస్తే బయట ఒక్క దొంగ దోపిడీదారు ఉండరు కావచ్చు అన్నట్టే ఉన్నది కదా వీడియో చూస్తుంటే. కానీ ఇక్కడ వండుకున్నోళ్ళంతా వ్యవసాయం చేసే రైతన్నలు. అవును, భూతల్లి నుంచి బువ్వని తీసే రైతులే. ఎందుకు ఇట్లా పోలీస్ స్టేషన్లో వండుకున్నారంటే యూరియా బస్తాల కోసము. వానకాలంలో పంటలు కోతకొచ్చే యాలైతున్నది, ఇప్పుడు యూరియా ఎందుకు? కొన్ని దిక్కులల్లా మక్కలు చేతికి వచ్చినాయి, ఇంకొన్ని దిక్కులల్లా వడ్లు కోతలకు వచ్చినాయి, యూరియా అక్కడ ఉండదు కదా అనే కదా మీరు ఆలోచన చేసేది. కానీ చాలా మంది రైతన్నలు పంటలు ఎరువులు లేక ఎర్రగా మారి వట్టిపోతున్నాయట. అందుకే యూరియా కోసం రాత్రి మొత్తం పోలీస్ స్టేషన్లో రగ్గులు చెద్దర్లు బొంతలు తెచ్చుకొని ముసుగు వేసుకొని వండుకున్నారు. దీంట్లో ఆడోళ్ళు కూడా ఉన్నారు, ఇల్లు వాకిలు వదిలిపెట్టి యూరియా కోసం ఇంత తిప్పల పడుతున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ పోలీస్ స్టేషన్ల రైతులు పడుతున్న పడిగాపుల గోసలు గిప్పి. ఆడోళ్ళు కూడా గిట్లనే పోలీస్ స్టేషన్ వచ్చి వండుకొని పడిగాపులు కాస్తున్నారని తెలిసిన వాళ్ళ గురించి వ్యవసాయ శాఖ ఆఫీసర్లు పట్టించుకుంటలేరు. ఎట్లున్నదో చూడండి, తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు వేస్తున్న కాంగ్రెస్ సర్కార్ సన్మానం మస్తు గౌరవిస్తున్నది అన్నదాతలను. ఇంత మంచిగా రైతులను మహిళా రైతులను కాపాడిన సర్కారు ఇంకేదన్నా ఉన్నదా? మీరే చెప్పండి.